రైతుల వద్ద పంట కొనుగోళ్ల విషయంలో సైతం కూటమి పాలకులు తమ బుద్ధి చూపిస్తుండటంతో నంద్యాల వేర్ హౌస్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కేవలం టీడీపీకి సంబంధించిన రైతుల వద్దే జొన్నలు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇజాక్ భాషా అండగా నిలిచారు. రాజకీయాలకు అతీతంగా రైతుల వద్ద పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంటను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడితే పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. గత కొద్ది రోజుల పాటు నుండి జొన్నలను రైతుల దగ్గర నుండి కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీరికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు నిలబడడం జరిగింది. ఏదైతే యొక్క సెంటర్ దగ్గర ఉన్నారో వాటిని ముట్టడించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రైతులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఏమంటారు అంటే అసలు సిచ్యువేషన్ ఏంటి? ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఎందుకు రైతుల దగ్గర నుండి జొన్నలు కొనుగోలు చేస్తలేరంటారు? మామూలుగా అధికారం ఎవరికి ఉంటే వాళ్ళ పేర్లు పెట్టి ఒక షీట్ రాసి సెల్ల పెట్టినారు. అంటే అధికార పార్టీలు అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వారికి మాత్రమే, వారి రైతుల దగ్గర మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ట్రక్ షీట్ అనేది ఎవరికి సామాన్య రైతుకి ఇవ్వడంలే. మన 3 రోజులు ఉంటే అది స్టార్ట్ అయింది. ఎవరన్నా మాయర్దల్లమ్మ మేము ఎత్తుకొస్తామంటే మీరు వద్దు, మీరు రైలు ట్యాలీకి వస్తారు కానీ ఇటు ఎత్తుకురావకండి. రోజైతే లారీలు వస్తూనే ఉన్నాయి. లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన జొన్నలను తీసుకురావడం జరిగింది. ఎవరు కొనుగోలు చేస్తలేరని చెప్పేసి వీరు ఆందోళన చెందుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈ జొన్నలు కొనుగోలు అప్పుడు స్టార్టింగ్ లోనే నేను మార్కెటింగ్ అధికారులతో, అగ్రికల్చర్ అధికారులతో కూడా మొత్తం లోకల్ ఏఓతో వీళ్ళతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మేము వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, మీరు ఇక్కడ పార్షియాలిటీ చూపించొద్దండి. రైతు అనేవాడు ఎవరెవరు ఉండారో సీనియారిటీ ప్రకారం ఎవరు పేర్లు రాపించుకుంటే వాళ్ళు వరుసగా మీరు వాళ్ళ కొనుగోలు చేయండి. దీంట్లో ఎవ్వరు కూడా ఏ పొలిటికల్ లీడర్ చెప్పినారు కానీ ఇంకొకరు చెప్పినారని మాత్రం రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పాం. దానికి వాళ్ళు కూడా ఆఫీసర్లు అగ్రికల్చర్ జేడీ గారు ఒప్పుకున్నారు, మార్కెటింగ్ ఏడీ గారు కూడా ఒప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు ఈ పెసర ఒకసారి విలేజ్ చూసుకుంటే 270-280 వరకు షాపీగా జరిపోయింది. తర్వాత ఆమె లీడర్ ఉంది ఆ ఊళ్ళో, తెలుగుదేశం పార్టీ లీడర్. ఆమె ఏందో ఈ పార్టీ అధికార పార్టీ వచ్చింది, మొత్తం మేం చెప్పినట్టే జరగాల. ఈ సచివాలయ దగ్గరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు రాకూడదు, ఏ రైతు రాకూడదు, మేము చెప్పిన వాళ్ళకే మేము చెప్పిన వాళ్ళనే ఇవ్వాలని ఆ నుంచి ప్రాబ్లం అయిపోయింది. ఒక్కొక్కరు సొంతంగా పెట్టుకుని 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అన్నానికి కష్టానికి నీళ్లకు పడిగాపులు కాసుకుంటా పోతుంటే ఒక్కొక్క లారీ ఎంత ఎక్స్ట్రా టన్ అయితే తీసుకుంటారు, ఎంత బాడిగా తీసుకుంటారో ఒక్కొక్క రైతులు అడగండి. ఇన్ని రకాల ఇబ్బంది, హాల్టింగ్ బాడిగా ఈ రకంగా వాళ్ళు ఇబ్బంది పడుకుంటా ఉంటే రైతుకు ఈ కష్టం రానియాలా? మీరు ఎప్పుడైనా రైతులకు మీరు మంచి చేసిన పాపరపోతా ఉన్నారా? పార్షాలిటీ లేకుండా ప్రతి ఒక్క రైతు దగ్గర ఈ యొక్క జొన్నలు కొనుగోలు చేయాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతు తరఫున తమ పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులైతే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల.